అద్భుతమైనటువంటి మరి అబ్రహాం గారి జీవిత చరిత్ర, అలాగే దేవుని గురించినటువంటి ఎన్నో మరి సందర్భాలు మీరు తెర మీద చూస్తారు కనుక కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడానికి వందనాలు నాయన, గొప్ప దేవుడానికి స్తోత్రాలు. వచ్చిన దీన బిడ్డలందరినీ కూడా బలపరచండి, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ యొక్క సేవకులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రభా, చక్కని ఆతిథ్యించిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని కొద్ది నిమిషాలు ఈ మాటలు తండ్రి ఆలోచిస్తుండగా నాకును అవసరమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించమని, మీ ఆత్మ నడిపింపు ఇవ్వమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మీ చీకట్లో ఉన్నారు కొంతమంది, నాకు కనబడతలేదు. దయతో మీరు వింటున్నారని అమాయకంగా నేను నమ్ముతూ దేవుని వాక్యంలోనికి వెళ్తున్నాను. మనిషి ఈ లోకాన్ని విడిచిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో ఎన్నో సిద్ధాంతాలు సమాజంలో కనబడుతున్నాయండి. అంటే మనిషి లోకాన్ని విడిచిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో ఎన్నో సిద్ధాంతాలు ఈరోజు లోకంలో మనకి కనబడుతున్నాయి. ముఖ్యంగా 4 సిద్ధాంతాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి మొట్టమొదటిగా మనం ఆలోచించగలిగితే చాలామంది ఏం ఆలోచన చేస్తారంటే, జాగ్రత్త విందాం. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు చాలా మంచివాడు, దేవుడు ప్రేమామయుడు గనుక ఆయన ఎవరిని శిక్షించడు, అందరినీ ఆయన రక్షించుకుంటాడు, అందరినీ స్వర్గానికి చేర్చుకుంటాడు అని కొంతమంది నమ్ముతారు. నా మాటలు అర్థమవుతున్నాయా అనుకుంటున్నాను. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే చనిపోయిన తర్వాత దేవుడు అందరినీ స్వర్గానికి ఆహ్వానిస్తాడు. అంటే ఎందుకు? దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, దేవుడు ప్రేమామయుడు కాబట్టి అందరినీ ఆయన ఏం చేస్తాడు, స్వర్గానికి ఆహ్వానిస్తాడు అనే ఒక నమ్మకం కొంతమందిలో కనబడుతుంది. బైబిల్ గ్రంథం దగ్గరకు వచ్చి మనం ఆలోచన చేస్తే బైబిల్ ఏం చెప్తుందంటే అండి, దేవుడు ప్రేమామయుడే, దేవుడు ప్రేమామయుడే. అయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిననే మాట రాయబడింది. అంటే మీరు గమనించగలిగితే నశించకుండా నిత్య జీవాన్ని పొందుకోవాలంటే అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు అనగా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలంటున్నాడు. అంటే తీర్పులోనికి రాకుండా అనగా శిక్షలోనికి రాకుండా స్వర్గానికి చేరాలంటే ఇదిగో దేవుని యందు అనగా ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచి తమ జీవితాలను మార్చుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు. ఇది మనం మొట్టమొదటిగా ఆలోచన చేయాలి. అంటే ఆయన విశ్వాసం ఉంచిన వారికి తీర్పు ఉండదు. అందుకే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయమన్నాడండి, సువార్త ప్రకటించమన్నాడు. ఎందుకు? నమ్మిన వారికి ఏమి లేదు, శిక్ష లేదు. నమ్మని వారికి తమ క్రియలు బట్టి తమ ఫలితాన్ని వారు పొందుకుంటారు. అందుకే మీరు ప్రకటన చేయండి అన్నాడన్నమాట అండి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుడు ప్రేమామయుడే. అయితే ఆ ప్రేమ గ్రహించుకోవాలి, భూమి మీద ఉండగానే తెలుసుకోవాలి. తెలుసుకుని తమ జీవితాలను మార్చుకుని ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన పరిశుద్ధ రక్తం తమ పాపాలను కడుక్కుని నిత్య జీవ మార్గంలో జీవిస్తే ఆ యొక్క పరలోకానికి చేరుకుంటారని మనకు అర్థమవుతుంది. కొంతమంది అంటారు కదా, ఏమంటారంటే అన్ని మతాలు దేవుని వద్దకే చేరుస్తాయి అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తూ ఉంటారు వాళ్ళు. నదులన్నీ కలిసి ఎక్కడ కలుస్తాయంట, సముద్రంలో కలుస్తాయి కదా. చూసారా లాజిక్ ఎలాగుందో? నదులన్నీ కూడా సముద్రంలో కలిస్తాయి కదా, అలాగే అన్ని మతాలు కూడా దేవుడి దగ్గరికి వెళ్తాయి అంటున్నారు. కానీ బైబిల్ అలా చెప్తలేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. బైబిల్ ఏం చెప్తుందో అది చెప్తున్నాను సుమా. దేవుడు ఏమన్నాడంటే నేనే మార్గమును
నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. తండ్రి వద్దకు రావాలంటే ఇదిగో నా ద్వారా రావాలి. అంటే క్రీస్తు మార్గము ద్వారానే నిత్య జీవాన్ని పొందుకోగలమని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. మరొక చోట అంటాడు కదా, మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను. ఏ నామము అంటే యేసు నామములో, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామంలోనే రక్షణ ఉంది. ఎందుకంటే నేను చెప్పాను, ఆయనే సమస్త మానవాళి కొరకు తన రక్తాన్ని చిందించి మార్గాన్ని చూపించినటువంటి మార్గదర్శి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని వారు, ఆయన నేనే మార్గం ఎందుకు అన్నాడు అంటే ఇదిగో ఆయన తప్ప ఇదిగో నిజమైనటువంటి ఆ మార్గము లేదండి. నిజంగా ఏ దేవుడు కూడా మన కొరకు ప్రాణాన్ని అర్పించలేదు. ప్రియమైన దేవుని వారులారా, ఆయనే తన పరిశుద్ధుడ రక్తాన్ని చిందించి ఇదిగో మనందరినీ క్షమించి ఇదిగో నిత్య జీవ మార్గాన్ని చూపించాడు. అందుకే నా ద్వారానే ఇదిగో మీరు పరలోకానికి చేరగలరు. పరలోకానికి వెళ్ళాలంటే, తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే, ఆ స్వర్గానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇదిగో పాపాన్ని క్షమించబడాలి. పాపాలు క్షమింపబడి పాపాల నుండి పరిశుద్ధులుగా మారితేనే పరలోక రాజ్యం వెళ్ళగలం. ఎందుకంటే పరలోక రాజ్యంలో ఉండేది పరిశుద్ధులు. దేవుడు పరిశుద్ధులు కనుక ఆయన బిడ్డలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా పరిశుద్ధులుగా మార్చేదే ప్రభు ఒక మార్గం, ఇది మతం కాదు. ఇక మూడవదిగా కొంతమంది అంటారు కదా, ఇదిగో కరెక్టే, చనిపోయిన తర్వాత దేవుడు ఒక అవకాశం ఇస్తాడు అంటారు. ఏమంటారు? చనిపోయిన తర్వాత నేను మారిపోతాను, అప్పుడు నన్ను దేవుడికి క్షమించి పరలోకానికి తీసుకెళ్తాడు లేదా స్వర్గంలోకి తీసుకెళ్తాడు. అంటే చనిపోయిన తర్వాత ఒక అవకాశం అంటూ ఉంటుంది అనుకుంటారు చాలామంది. కానీ దేవుడు అంటున్నాడు, ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక సందర్భాన్ని బైబిల్లో రాయించండి. ఒక ధనవంతుడు, ఒక లాజరు, ఇద్దరు ఒకరోజు చనిపోయారు. ఆయన ఒకరు విశ్వాసి, ఇంకొకరు విశ్వాసం లేనివాడు, లేదా ఒకరు తన ఇష్టానుసారంగా జీవించినవాడు, ఒకరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినవాడు. ఒకరోజు ప్రియమైన దేవుని వాళ్ళు ఇద్దరు మరణించిన తర్వాత ఇదిగో ఒకరేమో నెమ్మది స్థలంలోకి వెళ్ళిపోయారు, ఇంకొకరేమో వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళిపోయారు. అక్కడ ధనవంతుడు అంటున్నాడు, ఇదిగో నాకు ఒక అవకాశం, అంటే నా యొక్క వేడిని చల్లార్చడానికి ఏమైనా ఇదిగో ఒక వేలి కొనను ముంచి నీళ్ళు ఇమ్మంటున్నాడు. కానీ అవకాశం లేదంటున్నాడు అక్కడ అబ్రహాం గారు. అంటే మీరు గమనిస్తున్నారండి, అంటే చనిపోయిన తర్వాత మారిపోదాంలే, ఒక అవకాశం దేవుడు ఇస్తాడులే అనుకునేవారికి ఇదిగో దేవుడు అంటున్నాడు, నాయన భూమి మీద ఉండగానే మీరు మీ ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇదిగో ధనవంతుడు వేదనకరమైన స్థలంలో బాధపడుతూ అంటున్నాడు, అయ్యా ఈ వేదనకరమైన స్థలంలోకి రాకుండా నా సహోదరులు ఇంకా 5 ఉన్నారు, వారికి ఇదిగో లాజర్ గారిని పంపిస్తే అతను చెప్తాడు, వాళ్ళు మారతారు అనుకున్నాడు. అంటే నేను వెళ్ళడానికి వీలు లేదు, ఇంకా నాకు రక్షణకి వీలు లేదు ఇంకా అని ఆయనే ఆ ధనవంతుడు తన మాటలో చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే మనం ఆలోచించవలసిన విషయం చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుందో. అందుకే దేవుడు భయపడ్డానికి చెప్పడం లేదు, ఉన్న సత్యాన్ని దేవుడు చెప్తాడు. అంటే నరకమున అగ్ని ఆరదు, పురుగు సావదనే మాట చాలామంది ఏదో భయపెట్టడానికి చెప్తారనుకుంటారు. కాదు ప్రియమైన దేవుని వాళ్ళారా, చూసినవాడు చేసినవాడు చెప్తున్న మాట అది. నాలాంటి వాడు చెప్తే మీరు నమ్మక్కలొద్దు. సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఆయన చెప్తున్నారు, ఇదిగో నరకమున్న పరిస్థితి భయంకరం, అందుకే జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. ఇక లాస్ట్గా మనం ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, మరికొందరు అనుకుంటారు కదా, ఒక పాట కూడా రాశారండి. ఆ పాట ఏంటంటే, చనిపోతే ఏ గొడవ లేదంటున్నాడు, చస్తే ఏ గొడవ లేదనే పాట కూడా ఉన్నది. అంటే ఏం అర్థమవుతుందంటే సమాజానికి, ఇదిగో చనిపోయిన తర్వాత ఇంకే బాధలు ఉండవు అనుకుంటూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని వాళ్ళారా, వాళ్ళు ఎందుకు ఇలా అనుకుంటున్నారంటే, ఎవరు చనిపోయిన తర్వాత అసలు ఉనికిలోనే ఉండడు మనిషి, అసలు ఉనికిలోనే ఉండడు అనుకుంటున్నారు. కానీ బైబిల్ అలా చెప్పడం లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఇదిగో ఒక విత్తనం ఏ విధంగా అయితే చచ్చి బ్రతుకుతుందో, మనకు తెలిసినటువంటి ఒక మొక్క చూడండి, అది ఒక విత్తనంగా ఉండి అది భూమిలో కలిసిన తర్వాత, అంటే చనిపోయి మరలా అది మొక్కగా అది మనకు ఎలాగైతే బ్రతుకుతుందో, అలాగే ఇది ఒక విత్తనం లాంటి జీవితము. ఇదిగో మనం ఈ లోకాన్ని, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇదిగో మనం మహిమ దేహాన్ని పొందుకుంటాం. దాన్నే పునరుత్థానం అంటున్నాడు బైబిల్లో. ఏమంటున్నాడు? పునరుత్థానం ఉంది.
అందుకే దేవుడు అన్నాడు, ఇదిగో చనిపోయిన తర్వాత ఏ గొడవ లేదనుకోకో, మనుషులు ఒక్కసారి మృతి పొందవలను, తర్వాత ఏముంది అన్నాడంటే తీర్పు ఉంది అన్నాడు. తీర్పు ఉందంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇదిగో తీర్పులోకి ప్రతి మనిషి వెళ్ళాలంటున్నాడు. అందుకే జీవ పునరుత్థానము, తీర్పు పునరుత్థానం అనేది ఉంటుంది, గమనిస్తే ప్రియమైన దేవుని వాళ్ళారా. కాబట్టి అందుకే యేసుప్రభు గారు కూడా ఒక మాట అంటాడండి. ఏమంటారంటే, ఇదిగో గోధుమ గింజ గురించి చెప్తూ ఉంటాడు. కొంతమంది అనుకుంటారంట, రేపు చనిపోదుము కదగా, తిందాము, తాగుదాము, తిరుగుదాము. అంటే కొంతమంది అలాంటి అభిప్రాయాలతో ఉంటారు. ఇంకా అంటే చనిపోతే ఏ గొడవ లేదు కాబట్టి ఈరోజు మనం ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. కానీ ప్రియమైన దేవుని బైబిల్ అలా చెప్తలేదు. ఇగో చనిపోయిన తర్వాత ఇగో తీర్పు ఉంది, ఇగో మృతులకు పునరుత్థానం ఉంది. ఒక చెట్టు, ఒక మొక్క మనకు చూపిస్తుంది, ఒక విత్తనం మనకు చూపిస్తుంది. అంతేకాదు ఇదిగో 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇదిగో ఈ లోకంలో కొద్ది సంవత్సరాలు, అనగా సుమారుగా 33.5 సంవత్సరాలు జీవించి తర్వాత ఆయన చనిపోయి ప్రపంచ మానవాళి కొరకు తన ప్రాణాన్ని అర్పించి ఇదిగో 3వ దినాన తిరిగి లేచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పునరుత్థానుడై మృత్యుంజయుడై తిరిగి లేచి ప్రపంచానికి ఒక మాట చెప్తున్నాడు. ఏమన్నాడంటే, ఇంకో చనిపోయిన తర్వాత తిరిగి బ్రతుకుతారు, మృతులకు పునరుత్థానం ఉంది. అంటే సమస్త జనులందరూ కూడా, అంటే ఆత్మకు చావు లేదు అనే సత్యాన్ని ప్రపంచానికి ఆయన చెప్పారు ప్రియమైన దేవుని వాళ్ళారా. కాబట్టి ఈ 4 సిద్ధాంతాల్లో మనం గమనించగలిగితే ఈ 4 కూడా కరెక్ట్ కాదు. ఏమిటి అంటే బైబిల్ చెప్పేదే సత్యం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలని, మరి ఈ మాటలు కేవలము ఏదో విని విడిచిపెట్టేవారు కాకుండా ఆ మాటలు ఆలోచన చేసి ముందుకు సాగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.